ఏమైంది? బయట నుంచోమన్నారు సార్. ఓకే సార్, అతనే ఫిరోజ్, జానకి కేసులో. ఓ సాధారణ వ్యక్తి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వాళ్ళతో ఎలా నడుచుకుంటారో అందరికీ తెలుసు. కానీ మీలో ఒకరు మీ ముందుకు వచ్చి నించున్నా కూడా మీలో ఏ మార్పు ఉండదు కదా? అది సరే, ఇటు వచ్చారేంటి? లేదా మీరు సీసీటీవీ పని మీద వచ్చారా? కోర్టులో వాదించినట్టు కాదు ఇక్కడ, తెలుసు కదా. ఏంటి విషయం? కేస్ నెంబర్ 233/2014 సంజనా చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ఒక అమ్మాయితో ఊరికే సరదాగా ఏదో అన్నందుకే ఛత్తీస్గఢ్ పోలీసుల్లో ఎంతో మంచి గుడ్ విల్ ఉన్న డివైఎస్పీ అంగూర్ వాడియార్ టోపీని బీరువాలో పెట్టి 8 నెలలు ఇంట్లో కూర్చున్నారు. సిఆర్పిసి 134, 135, ఐపీసీ 367. స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ఒక అమ్మాయిని మానసికంగా బెదిరించి బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు నాన్ కోఆపరేషన్ విత్ ప్లెయింటిఫ్. వీళ్లలో ఎవరైనా ఒకే ఒక కంప్లైంట్ నాకు రాసిచ్చారనుకో, నిన్ను 8 నెలలు కాదు 8 ఏళ్లు ఇంట్లోనే కూర్చోపెడతాను. చూస్తావా? పాపం ఆవిడ జీవితకాలం అంతా కష్టపడి సంపాదించిన డబ్బుని కూడబెట్టి కూతురు పెళ్లి కోసం ఆదా చేసుంచిన డబ్బుని కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు మింగేసినప్పుడు వాళ్లకి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసే దమ్ము లేని నీలాంటి చవటలు పెద్ద సిన్సియర్ ఆఫీసర్ల బిల్డప్లు ఇస్తూ నీకు ముందున్న ఆఫీసర్ల పేరు చెడగొట్టే విధంగా ఆ కుర్చీలో అలా కూర్చోకూడదు. అదేదో ఆమోదించబడని ఫినాన్స్ కంపెనీ కాదు, గవర్నమెంట్ చే ఆమోదించబడిన కోఆపరేటివ్ సొసైటీలో వేసిన డబ్బుని కోల్పోయారు. ద గవర్నమెంట్ హ్యాస్ టు ఆన్సర్. ఈ కేసుని నువ్వు తీసుకోవద్దు. పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలేదంటే కోర్టుకు ఆ కేసుని డైరెక్ట్గా తీసుకునే అధికారం ఉంది. తీసి చదువు. సిజేఎం కోర్టులో నేను ఒక సూట్ ఫైల్ చేశాను. ఇక వీళ్ళది మాత్రమే కాదు, సొసైటీలో దాచుకున్న డబ్బుని పోగొట్టుకున్న మొత్తం అందరి పేర్లున్న లిస్టుని తీసుకుని 7 రోజుల్లో నువ్వే ఎక్కడికి వస్తావు. అక్కడ తేల్చుకుందాం.